ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఇంచేతంటే పత్రిక గారి నుంచి మనం ఎన్నో సందేశాలు వింటున్నాం, ఎన్నో తెలుసుకుంటున్నాం. ఇప్పటికీ కూడా నేను పత్రిక గారు డైలీ ఇంచుమించు వారంలో నా లెక్క 4, 5, 6 రోజులు 7 గంటల నుంచి అలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, జూమ్ క్లాసులు రన్ చేస్తున్నారు. అవన్నీ మళ్ళీ మనకి రికార్డ్ అయ్యి మనకు వస్తున్నాయి యూట్యూబ్లో. కొన్ని మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటున్నాయి. అవన్నీ వింటున్నాను. అన్నీ అవసరం. వినేశాం కదా కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క కోణంలో వాణించే వస్తుంటాయి. అది అంచేత మరి ఆయన ఇచ్చినటువంటి మరి జ్ఞాన సందేశాలు గురించి చెప్పుకుంటున్నాం. ఎన్ని వింటూ ఉంటే మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది మనకు అర్థమవుతుంది. ఇంచేత ఇంతకు ముందు మనం ఒక టాపిక్ గురించి చెప్పుకున్నాం, పత్రిక గారి ద్వారా మనం తెలుసుకున్నటువంటి ఏమిటంటే మరణించక ముందే మరణించాలి అన్నది. ఇది ఇప్పుడు థర్డ్ పార్ట్. ఇంతకుముందు 2 పార్ట్లు చెప్పుకున్నాం. మరణించక ముందే మరణించాలి అన్న దాంట్లో థర్డ్ పార్ట్ మనం చెప్పుకోబోయేది. మొన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం. పత్రిక గారు చెప్పినటువంటి విషయమే కాదు, ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు, కబీర్ ఏమన్నారంటే, ఏ చావుకి ప్రపంచం భయపడుతూ ఉంటుందో దాన్ని పొందడంలోనే నాకు ఆనందం ఉంది అన్నాడు. అలాగే గురు నానక్ ఏమన్నారంటే, జీవన్ మరణం ప్రాప్తించే యోగం కోసమే మనమంతా పాటుపడాలి అని చెప్పన్నారు. బైబిల్లో ఉన్నటువంటి సెంట్ పాల్ సువార్తలు ఏం చెప్పబడిందంటే, నేను నిత్యము మరణిస్తూనే ఉంటాను. మహమ్మదీ మహాత్ముడు ఆయన ఏమన్నారంటే, మరణానికి ముందే మరణించడం నేర్చుకో అని చెప్పన్నారు. దాని మీద కాస్త దృష్టి పెట్టు అన్నారు. వీటన్నిటి మీద చాలా డీటెయిల్గా ఎగ్జాంపుల్స్ తోటి అర్థమయ్యే రీతిలో చెప్పుకున్నాం. ఊరికే ఇది ఒక్కసారి మనం ఈ టాపిక్ చెప్పుకోవడానికి కాస్త ఇంట్రడక్షన్ కింద ఉంటుందని చెప్తున్నాను. అయితే ఏమీ అర్థం కాదు, ఎందుకు ఈ టాపిక్ వస్తుంది అన్నది అర్థం కాదు. దాదు మహాత్ముడు ఏమన్నాడంటే, ప్రాణం ఉన్న శవంలా జీవించడం నేర్చుకో, అప్పుడే నీకు ప్రభు దర్శనం అవుతుంది. అంతేకాదు, మరణానికి ముందే మరణించడం నేర్చుకో, అందరిలాగా మరణిస్తే ప్రయోజనం లేదు అన్నారు ఆయన. అది అందరిలా మరణించడం కాదు, మరణానికి ముందే మరణించడం నేర్చుకుని మరణించు, అది ఆయన చెప్పింది. మరి ఈ విషయాలు ఇలా గొప్పవాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనం కనుక ఇతరుల ద్వారా తెలుసుకుంటే కొన్ని లాభాలు పొందుతాం జీవితంలో. మనము ఎంత జ్ఞానం పొందితే అన్ని లాభాలు పొందుతూ ఉంటాం, పొందకుండా ఉండం. ఇతరుల ద్వారా అంటే ఇప్పుడు నా ద్వారా తెలుసుకున్నారు, పత్రిక గారి ద్వారా తెలుసుకోవచ్చు, ఇంకా ఎవరి ద్వారా అయినా మనం తెలుసుకోవచ్చు. అలా పుస్తకాలు చదువుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు, లేదు సందేశాలు వింటున్నప్పుడు ఈ విషయాలు మనకు తెలిస్తే మనం కొన్ని లాభాలు పొందుతాం. అదే కనుక అనుభవపూర్వకంగా ఎలా తెలుస్తుంది అంటే, మన దివ్య చక్షు, 3వ నేత్రం, ఇందాక నేను చెప్పినట్టు 3వ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనసు శూన్యమైనప్పుడు, అప్పుడు మనం తెలుసుకోగలిగితే పూర్తి లాభాలు పొందుతాం జీవితాన్ని. జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం.
ఎందుచేతనంటే మరణించిన తర్వాత జరిగే దాని గురించి తెలుసుకోగలిగితే, మరణించిన తర్వాత జరిగేదాన్ని గురించి తెలుసుకోగలిగితే, బ్రతికి ఉన్నప్పుడు కొన్ని భయాలు పోతాయి. ఆ లాభాలంటే తెలుసుకున్నాం. కొన్ని లాభాలు కలుగుతాయి అనుకున్నాం. ఇయన్నీ నోట్ చేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది. దాని మీద విశ్లేషణ చేసుకోండి. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, మనం బ్రతికి ఉన్నప్పుడు కొన్ని భయాలు పోతాయి. అంతేకాదు, ముఖ్యంగా నేను దేహం కాదు, నేను ఆత్మ అన్న అవగాహన కలుగుతుంది. బతికున్నప్పుడు మీకు తెలియకపోవచ్చు. ఎంత చెప్పినా అర్థం కాకపోవచ్చు. చనిపోయినప్పుడు మీ శరీరం, భౌతిక శరీరం నేల మీద ఉంటుంది. ఇందులోంచి వచ్చినటువంటి ఆ ఆత్మ గాల్లో తేలుతూ పైనుంచి చూస్తూ ఉంటారు. కిందకి చూస్తారు. కిందకి చూసినప్పుడు వాడి శరీరమే కింద ఉంటుంది. ఏంటిది? నేను ఇక్కడున్నాను, అక్కడున్నాను, మరి ఆడెవడు అనేటువంటి సందేహం వస్తుంది. ముందు కన్‌ఫ్యూజన్ అవుతాడు. కానీ తర్వాత అర్థమవుతుంది. నేను ఇక్కడున్న ఇదే నేను కానీ అది నేను కాదు అన్నది ఫస్ట్ తెలుసుకుంటాడు. ఓర్ని తస్సదియ్య! ఇంతకాలం నేను అదే నేను అనుకున్నాను కానీ అది నేను కాదనమాట. ఆ దేహం నేను కాదనమాట అన్నది చాలా స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలుస్తుంది వాడికి. ఎటువంటి వాడికైనా చచ్చాక తెలుస్తది ఈ విషయం. ఈ దేహం నేను కాదు అని. కానీ మరణించక ముందే మరణించే విషయం ఎవరైతే అవగాహన చేసుకుంటారో వాళ్ళకి ఇప్పుడే తెలుస్తుంది. ఈ దేహం నేను కాదు అన్నది. చాలా బాగా అర్థమవుతుంది. దాంతో పాటు ఇంకొక అవగాహన వస్తుంది. ఏమిటంటే నాకు చావు లేదు. ఇంచేత ఇప్పుడు అర్థమైంది. పైన ఏలాడుతూ ఉంది గాల్లో ఆత్మ. అదే నేనన్న సంగతి తెలుస్తుంది. అంచేత ఈ పాయింట్ అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? నాకు చావు లేదు. చనిపోయింది కిందున్న దేహం. ఈ నేను చావెక్కడుంది నాకు? చావలేదుగా అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత మరణించక ముందే మరణించిన వాడికి 2 విషయాలు ఏదైతే ఇప్పుడు పత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారో, నొక్కి నొక్కి చెప్తున్నారో ఆ విషయాలు అర్థమవుతాయి మనకి. ఒకటి, నేను దేహం కాదు, నేను ఆత్మను అన్నదొకటి. రెండోదేంటంటే నాకు చావు లేదు. ఈ విషయం కూడా బాగా అర్థమవుతుంది. ఎంచేత? చూస్తున్నాడు. చనిపోయింది శరీరమే కానీ తాను కాదే. తాను ఉన్నాడే. తన్నే ఆలోచిస్తున్నాడు. తానన్నీ చేస్తున్నాడు. అటెళ్తున్నాడు, ఇటెళ్తున్నాడు, తిరుగుతున్నాడు. భార్య దగ్గరికెళ్తాడు, ఆ చుట్టాల దగ్గరికెళ్తాడు, అందరి దగ్గరికెళ్తాడు. వాళ్ళతో సంభాషిస్తూ ఉంటాడు. వాళ్ళతో చెప్తూ ఉంటాడు. "ఒరేయ్ పిచ్చోళ్ళారా ఏడవకండి నేను ఉన్నానురా" అంటాడు. ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరే. తల బాదుకుంటాడు. నా మాట వినిపించుకోండి. నేను చావలేదు. నేనున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా వీడిని పట్టించుకోరు. మరి వీడికి ఎలా తెలిసింది? నాకు చావు లేదు. నేనున్నాను. పోయింది ఆ శరీరము. ఈ శరీరం నేను కాదు అన్నది ఎలా తెలిసింది అంటే, చనిపోవడం వల్ల, తాను పైకి రావడం వల్ల, అచేతనంగా కదలకుండా పడున్నటువంటి ఆ శరీరాన్ని చూసి, పోయింది అదే కానీ నేను కాదే, దాన్ని వదిలేశాను నేను.
నేను మామూలుగా బయటకు వచ్చాను అన్నది వాడికి అర్థమవుతుంది. ఇంకా చెప్పండి, వాడికి ఎప్పుడైతే చావు లేదు అన్న విషయం తెలిసిందో చావుకు భయపడతాడా? చనిపోతాడు అంటే భయపడతాడు కానీ నాకు చావు లేదు అంటే ఎందుకు భయపడతాడు? ఇంకోళ్ళు ఎవరైనా చనిపోయినా బాధపడ్డు, ఏడవడు, దాని గురించి చింతించడు. ఇంచేత తానెంతో వాళ్ళు అంతేగా. వాళ్ళకి చావు లేదు, తనకి చావు లేదు. ఇంకెందుకు వాళ్ళ గురించి అడవడం, తన గురించి తాను భయపడ్డాం. అందుకే కృష్ణుల వారు చెప్పారు, గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండిత. గతించిన వాడి గురించి కానీ గతించబోయే వాళ్ళ గురించి కానీ ఎవడైతే శోకించడో వాడు పండితుడు. పండితుడు అంటే జ్ఞానంలో పండినవాడు, అపారమైన జ్ఞాన సంపన్నుడు. అంతేగాని ఉపన్యాసాలు చెప్పేవాడు కాదు. వాడిని పండితుడు అంటారు. కృష్ణుడు పేర్కొన్న పండితుడు అనే పదానికి అర్థం జ్ఞానంలో పండితుడు. ఆ జ్ఞానం ఉన్నవాడికి ఇవన్నీ తెలుస్తాయి. అది అంచేత ఇప్పుడు మనం ఏం జరుగుతున్నా, ఎవరికి ఏం జరిగినా దుఃఖపడకుండా మనం ఉండగలిగితే మనం జ్ఞానం పొందుతున్నట్టే లెక్క, అనుభవపూర్వకంగా పొందుతున్నట్టే లెక్క. మొన్నే ఒక ఇంటర్వ్యూ విన్నాను నేను, పత్రిక యూత్ ఫర్ ట్రూత్ అని చెప్పి ప్రోగ్రాం వచ్చింది. వస్తున్నాయి కొన్ని పార్ట్లు. అందులో ఆయన చెప్పారు, ఎందుకు భయపడ్డాం? కరోనాకి వణికిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఆయన ఏమన్నారంటే, అసలు కరోనా నిన్నేం చేయగలదయ్యా అన్నారు. అదేంటండి, ఇంతమంది ప్రాణాలు తీసేస్తుంది, ఇంతమందిని ఇబ్బంది పెడుతుంది, ఇంతమంది ఇవన్నీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే, పత్రి గారు ఏమంటారంటే, అసలు కరోనా నిన్నేం చేయగలదు? నిన్ను చంపగలదా? దాని తరమా? ఇది ఎవరికి అర్థమవుతాయి ఈ మాటలు? నేను దేహం కాదు, నేను ఆత్మ అన్నది అవగాహన కలిగిన వాడికే అర్థమవుతాయి. పత్రి గారు చెప్పిన ఈ మాట స్పష్టంగా చెప్పారు. కరోనా నిన్నేం చేస్తుంది? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అది నిన్నేం చేయగలదు? అలాగే లోంచి కొన్ని విషయాలు కూడా చెప్పారు ఆ సందర్భంగా. ఏమన్నారంటే, అర్జునుడు యుద్ధానికి ముందు మొత్తం కౌరవ సైన్యాన్ని, ఈ సైన్యాన్ని చూపించమంటే మధ్యకి తీసుకొచ్చి కృష్ణుడు చూపిస్తాడు. అప్పుడు ఆ కౌరవ సైన్యంలో అందరూ బంధువులే, తాతలు, తండ్రులు, మామలు, ఇలాగా స్నేహితులు అందరూను. ఆశ్చర్యపెడతాను, ఏంటి వీళ్ళనా నేను చంపేది? నా తాతను, నా తండ్రులను, వీళ్ళని, వాళ్ళని నేను చంపేది? దడ్డలు ఆడిపోయాడు, వణికిపోయాడు, భయమేసింది. కృష్ణుడితో అన్నాడు, ఏ పని నేను చేయలేను, నేను నా వల్ల కాదు. అన్ని కిందడేసి చతికిలి పడిపోయాడు నేల మీద. అప్పుడు కృష్ణుడు తిట్టాడు, ఏంటి నువ్వు చంపుతున్నాను అనుకుంటున్నావు? ఏదో నువ్వు చంపేవాళ్ళలాగా, వాళ్ళంతా చచ్చేవాళ్ళలాగా. అసలు ఎవరికి చావు ఉంది? అసలు నువ్వు చంపగలవా ఎవరినైనా? అది నీకు సాధ్యమా అని చెప్పి అడిగాడు. ఏం చేయగలవు? వాళ్ళంతా ఆత్మలు, వాళ్ళు నువ్వెలా చంపుతావు? ఆత్మ ఎక్కడ చేస్తుంది? అదేగా చెప్పాడైనా,
కృష్ణుడు నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పవక నా చైనం క్లేదయంత ఉప నా శోషయతి మారుతః. ఆత్మను శస్త్రం ఛేదించలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, ఏది ఏం చేయలేదు, ఏ శస్త్రము ఏం చేయలేదు. నువ్వేం చేయగలవు? ఎంతసేపు అర్జునుడు ఆ దేహాలు చూసి వారు అనుకుంటున్నాడు, దేహం వాళ్ళు కాదుగా, ఆత్మలు కదా వాళ్ళు. ఆత్మలైన వాళ్ళని అర్జునుడు ఎలా చంపగలడు స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. చేత ఇవన్నీ ఎందుకు నీకా గొడవ, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అని చెప్పాడు. ఏదో నువ్వేదో చంపుతున్నాను, వాళ్ళేదో చనిపోతున్నారు అనుకుంటున్నావు. అసలు ఆ విశ్వరూపం చూపించి చచ్చేవాళ్ళు ఎవరు, చంపేవాళ్ళు ఎవరు చెప్పాడు. ఎంచేతంటే చచ్చేవాళ్ళు ఆయనలోనే ఉన్నారు, చంపేవాళ్ళు ఆయనలోనే ఉన్నారు, అంతా ఆయనే. ఇలాగా ఈ భగవద్గీత చదివితే అర్థమవుతుంది మనకంటారు పత్రి గారు. భగవద్గీత సరిగ్గా చదవక అర్థం చేసుకోక కంగారు పడతారు. అసలు ఏం చేస్తుంది కరోనా నిన్ను? ఇంకా ఆయన ఏం చెప్తారంటే చావు ఇంకా మంచిదే అంటారు. శరీరం వదలడం, కొత్త శరీరం ఫ్రెష్గా వస్తుంది. ఇంతకన్నా నీకు అవసరమైన మంచి జన్మ వస్తుంది నీకు. ఇప్పుడు చేస్తున్నావు కొన్ని పనులు జ్ఞానపరమైనవి, ఇంతకన్నా నీ జ్ఞానం పెంచుకోవడానికి కావలసినటువంటి అనుకూలమైన జన్మ వస్తుంది. ఇంకెందుకు నువ్వు అన్నది తెలుసుకో అని చెప్తూ ఉంటారు పత్రిక. అంచేత ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో, మరణించిన తర్వాత జరిగే దాని గురించి తెలుసుకోగలిగితే బ్రతికి ఉన్నప్పుడు కొన్ని భయాలు పోతాయి. అది ముఖ్యంగా చావు లేదు అన్న సంగతికి తెలుస్తుంది. అంచేత ఏ కరోనా కానీ ఎవడు కానీ నన్నేమి చెయ్యలేడు అన్నది స్పష్టంగా వాడికి అర్థమవుతుంది. అది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది నాకు నోట్ చేసుకోండి. చాలా మంది భయం 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 భయం, అన్నిటికీ భయం. ఈ భయం పోవాలి అంటే ఖచ్చితంగా మరణించక ముందే మరణించాలి. పత్రిక గారు ఉత్తినే చెప్పాలి ఆ టాపిక్. అది అంతేకాదు, గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా కొన్ని లాభాలు వస్తాయి. ఇన్ని లాభాలు వచ్చేటువంటి ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం. ఏంటంటే కొన్ని పనులు మారిపోతాయి, మనం చేసే పనులు కొన్ని పనులు మారిపోతాయి, ఖచ్చితంగా మారిపోతాయి. ఎలాగంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా మనం చేసే పనులన్నీ నేను దేహము అన్న భావంతో చేశాం. ఇది తెలుసుకున్నాక మనం ఏం చేస్తాం? నేను దేహం కాదు ఆత్మను అన్న అవగాహన బాగా కలుగుతుంది. కలిగినప్పుడు దేహానికి ప్రాముఖ్యం తగ్గిస్తాం, ఆత్మకి ప్రాముఖ్యం పెంచుతాం. దేహ సంబంధమైన పనులు తగ్గిస్తాం, ఆత్మ సంబంధమైన పనులు చేస్తాం. దేహ సంబంధమైన సేవలు మానేస్తాం, ఆత్మ సంబంధమైన సేవలు చేస్తాం. ఇలా మనం చేసే పనులు చాలా మారిపోతాయి.
మా మేడం చెప్తూ ఉంటారుగా, అది కాదు మనం చేయవలసింది, ఇవే చెయ్యాలి అంటూ. అలా మారిపోతుంది నీకు. ఎప్పుడు మారుతుంది అంటే, ఈ అవగాహన కలిగినప్పుడు. ఈ అవగాహన చెబితే ఎక్కి సావదు ఎవరికైనా సరే. చచ్చినప్పుడే బాగా అర్థమవుతుంది. చచ్చినప్పుడు బాగా అర్థమవుతుంది. ఈ విషయాలు తెలుసుకుంటే కొంతైనా అర్థమవుతుంది. అది. అంచేత అంతేకాదు, మన బాధ్యతలు కూడా మారిపోతాయి. తెలుసుకోండి. బాధ్యతలు. సహజంగా మీరు చూడండి. ఎవరితోనే ఏదైనా సంభాషిస్తూ, ఈ ధ్యానం చెయ్యి, అది చెయ్యి, ఈ పుస్తకాలు చదువు ఇయన్నీ చెప్తూ ఉంటే, నాకెక్కడరా ఇప్పుడు ఇయన్నీను? నాకెన్నో బాధ్యతలున్నాయంటాడు. మగవాళ్ళు ఏమంటారంటే, మరి నేను సంపాదించాలి, నా కుటుంబాన్ని పోషించాలి అంటాడు. ఎక్కడ ఖాళీ నాకు? పొద్దున్ననగా వెళ్తూ ఉంటే, రాత్రి ఎప్పుడో వస్తున్నాను. ఎప్పుడు చేయను నేను. మరి ఇది నా బాధ్యత కాదా? అనే ప్రశ్న ఏస్తాడు. ఏమంటాం చెప్పండి? ఆడవాళ్ళు ఏమంటారంటే, మరి సంసారం చూసుకోవడం, ఇంటి పనులు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇయన్నీ నా బాధ్యత కాదా? ఇంకంతకన్నా నాకేముంది అంటారు. అయ్యే బాధ్యత అనుకుంటూ వాటి మీదే దృష్టి పెడుతూ అవే చేస్తూ ఉంటాడు. అవి అంతకుముందున్న పరిస్థితి. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు. ఏమని? నేను దేహం కాదు. ఆత్మ అతే అవగాహనలోకొచ్చింది. ఎప్పుడైతే అవగాహనలోకొచ్చిందో నేను ఆత్మ. ఆ దేహం నేను కాదు. దేహం తానైనప్పుడు తనకి కొన్ని బాధ్యతలున్నాయనుకున్నాడు. మరి ఆత్మ తనైతే తన బాధ్యతేంటి? చూడండి, అప్పటిదాకా దేహ సంబంధమైనవన్నీ తన బాధ్యత. ఆత్మ తానైనప్పుడు తన బాధ్యతేంటి? దేహానికి అవసరమైనయన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆత్మకి ఏంటి అవసరం? దేహ లాభాలు చూసుకున్నాడు. ఆత్మకి ఏంటి లాభం? ఈ ఆలోచనొస్తుంది. ఎప్పుడైతే ఆత్మ తాను అని అర్థమైందో, తన బాధ్యత ఏమిటో తనకు అర్థమవుతుంది. ఏమిటి అంటే, ఆత్మకి లాభించేది, ఆత్మకు కావాల్సింది ఆత్మజ్ఞానమే. దాన్ని సంపాదించుకోవడమే తన బాధ్యత అన్నది అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, ఆ బాధ్యతలు చూసుకుంటూ ఉంటాడు. దాన్నేం మానేయడు, వదిలేయడు. అయి చూసుకుంటూ ఇది కూడా చేస్తూ ఉంటాడు. అదే ఇప్పుడు చెప్పాను నేను. బాధ్యతలు మారిపోతాయని. అంచేత ఆత్మ సంబంధమైనటువంటి ఈ సాధన చేస్తాడు. ఈ పుస్తకాలు చదువుతాడు. ఆ చెత్త పుస్తకాలన్నీ నవల్సు, చెత్త చెదారం, ఆంధ్రజ్యోతి, చందమామ ఇలాంటియన్నీ తీసి పడేస్తాడు. పత్రి గారి పుస్తకాలు, జ్ఞానవంతమైన పుస్తకాలు, ఇలాంటి పుస్తకాలన్నీ చదువుతూ ఉంటాడు. దేనికి అంటే, తన ఆత్మ కాబట్టి, తనకు జ్ఞానం కావాలి కాబట్టి, ఆ జ్ఞానమే తనకు కూడా వచ్చేది కాబట్టి, తనకు లాభిస్తుంది కాబట్టి, అయి సంపాదించడమే తన బాధ్యత. అంతకుముందు డబ్బు సంపాదించడం పురుషుడి బాధ్యత, సంసారాన్ని చూసుకోవడం స్త్రీ బాధ్యత. ఇప్పుడు తాను ఆత్మ అన్నది అర్థమైన తర్వాత జ్ఞానం సంపాదించుకోవడమే తన బాధ్యత అన్నది అర్థమవుతుంది. అంచేత ఆ బాధ్యతలు మారిపోతాయి. అలాగే ప్రాముఖ్యతలు కూడా మారిపోతాయి. ఎన్ని మనకు కలిగే లాభాలండి.
ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను దేహం అన్నప్పుడు ఒక రకంగా ఉంది జీవితం. కానీ మరణించక ముందే, మరణం తర్వాత జరిగేదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నప్పుడు ఎన్నో లాభాలు మనం పొందుతాం. అందులో కొన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ప్రాముఖ్యతలు మారిపోతాయి. ఇదివరకు వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం. దేహ సంబంధమైన వాటికి. ఇప్పుడు వాటిని ప్రాముఖ్యం ఇవ్వం. పూర్తిగా వదిలేస్తాం కూడా. ఆత్మ సంబంధమైన వాటికి ప్రాముఖ్యం ఇస్తాం. ఇదివరకు నా విషయంలో తీసుకుంటే పెళ్ళిళ్ళకి కంపల్సరీగా వెళ్ళేవాడు. పిలిస్తే చాలు. వెళ్ళకపోతే వాళ్ళకి కోపం వస్తుందనో, లేకపోతే మన ఫంక్షన్స్‌కి వాళ్ళు రారనో, ఇలాగా అనుకుంటూ కంపల్సరీగా అటెండెన్స్ అక్కడ మనకి అంత హడావుల్లో వాడెక్కడున్నాడో తెలియకపోయినా ఎతుక్కుంటూ వెళ్ళి, "ఒరేయ్ నాయనా నేనొచ్చాను" అని ఆడికి కనిపించి, ఓకే, ఓహో అంటాడు ఊరికే ఓ చెయ్య. ఆడి ఊపే ఎదహో చెయ్యి కోసం. అక్కడ తిప్పలు పడి ఆ రష్‌లో కనిపించి రావడం. దానికోసం 2 గంటల ముందెళ్ళాలి. ఎక్కడికో. తర్వాత ఇంకో 2 గంటలు. ఎంత టైం వేస్ట్. మరి మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పత్రి గారు పరిచయం అయ్యి ఇందులోకొచ్చిన తర్వాత పూర్తిగా మానేశాను. పెళ్ళిళ్ళన్నీ మానేశాను. చిన్న చిన్న ఫంక్షన్‌లుంటాయి. బర్త్‌డేలు, అలాగే పెద్ద మనిషి అవ్వడం, లేతే ఇంకా రకరకాలైనటువంటి ఫంక్షన్స్ ఎన్నో ఉంటాయి. మనకి దగ్గరోళ్ళయే, దూరంలో మనల్నెక్కడ పిలుస్తారు. కంపల్సరీగా అయన్నీ అటెండ్ అవ్వడం. అన్నీ వదిలేశాను. ఎందుకయ్యి? ఏంటి దానివల్ల ఉపయోగం? టైమ్ వేస్ట్ చేయడమే కదా! దాని బదులు ఎక్కడికైనా వెళ్లి ఒక క్లాస్ చెప్పుకుంటే మన జ్ఞానం పెరుగుతుంది కదా! ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుకుంటే మన జ్ఞానం పెరుగుతుంది కదా! అక్కర్లేని దానికి వెళ్లి 4, 5 గంటలు వేస్ట్ చేసుకునే బదులు ఇంట్లో కూర్చొని 2 గంటలు ధ్యానం చేసుకోవచ్చు కదా! అంచేత నేను ఆత్మ అన్న అవగాహన ఉన్నవాడు ఆత్మ సంబంధమైనటువంటి వాటికి ప్రాముఖ్యం ఇస్తాడు. ఆ ప్రోగ్రామ్స్ వాటికి. ఈ 3 రోజుల కార్యక్రమాలు కానీ, ఇలాంటివి ఏదైనా జరుగుతుంటే, ఎప్పుడైనా సరే నేను ఆత్మ అన్న అవగాహన ఉన్నవాడు పెళ్ళిళ్ళున్నా, ఏమున్నా దాన్ని పక్కన పెట్టి ఆ భీమవరం 3 రోజుల క్లాస్ ఖచ్చితంగా వచ్చి తీరతా. కావాలంటే తర్వాత ఆడికి కనిపించొచ్చు. లేతే ఫోన్‌లో ఒక మాట చెప్పొచ్చు అని చెప్పి. ఖచ్చితంగా భీమవరం వస్తాడు. భీమవరం వస్తే ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చినట్టు. ఇంక మిగతా కార్యక్రమాలకు వెళ్తే వాడు దేహానికి ప్రాముఖ్యం ఇచ్చినట్టు. కానీ ఈ అవగాహన ఉన్నవాడు దాన్ని పక్కన పెట్టి దీనికే ప్రాముఖ్యం ఇస్తాడు. అలా వాడు చేసే సేవల్లో, ఈటిలో, వాటిలో ఎన్నో మారిపోతాయి. అది. అంచేత వాడు సేవలు చేస్తూ ఉంటాడు. ఆ సేవలు కూడా దేహానికి లాభం కలిగించే ఆ సేవలకి ప్రాముఖ్యం ఇవ్వడం. ఆత్మకు లాభం కలిగించే సేవలకే ప్రాముఖ్యం ఇస్తాడు. అలాగే సమయం, అలాగే ధనం, అలాగే వాక్కు ఇన్నున్నాయి వీడి దగ్గర. ఇయన్నీ అంతకుముందు దేహానికి ప్రాముఖ్యం ఇచ్చి చేసేవాడు. ఇప్పుడేం చేస్తున్నాడు అంటే ఆత్మకే ప్రాముఖ్యం ఇచ్చి చేస్తాడు. అందుకే నేను చెప్పాను. మరణించక ముందే, మరణించిన తర్వాత జరిగే ఏం జరుగుతుందో అవగాహన ఉంటే వాడి ప్రాముఖ్యతలు కూడా మారిపోతాయి. నా లైఫ్‌లో జరిగిందది. నా వ్యాపారాలు ఆపేశాను. మీ అందరికీ తెలుసు. పెద్ద రైస్ మిల్.
అంతకుముందు ఎన్నో సేవలు హోమియోపతి హాస్పిటల్ రన్ చేశాను. దాన్ని క్లోజ్ చేశాను. ఇలా మా మేడము రోజు 200, 300 మందికి మరి లేడీస్‌కి ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఎన్నో రకాల విద్యలు నేర్పి వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు లేడీస్‌కి ట్రైనింగ్ ఇచ్చేది. 2, 3 టీచర్‌లని పెట్టుకుని జీతాలు తనే ఇస్తూ ఫ్రీగా. అయన్నీ ఆపేసింది. అయన్నీ దేహ సంబంధమే. ఎంతసేపు ఇదివరకు దానికి ప్రాముఖ్యం ఇచ్చేది. ఇప్పుడు ఆత్మకు సంబంధమైనటువంటి క్లాసులకు వెళ్తుంది అన్ని చోట్ల. క్లాసులు చెప్తుంది. ఇదివరకు ఏయో పుస్తకాలు చదివేది. ఇప్పుడు ఈ పుస్తకాలు చదువుతుంది. ఇదివరకు ఏయేయో సందేశాలు వినేది. ఇప్పుడు ఇలా పత్రి గారివి జ్ఞాన సంబంధ సందేశాలని వింటారు. ఎంత మారిపోయిందో చూడండి ప్రాముఖ్యతలు. ఈ అవగాహన మీకుంటే ఖచ్చితంగా మీ ప్రాముఖ్యతలు కూడా మారిపోతాయి. మీ ప్రాముఖ్యతలు మారలేదు అంటే మీకు ఇంకా అవగాహన లేదు. నేను దేహం అని ఇంకా భావిస్తూనే ఉన్నారు. దేహం కోసమే చూస్తారు. ఇప్పుడు మన సొసైటీలో నేను చూస్తున్నాను 80-90% మంది దేహం కోసం పాటుపడే వాళ్ళే అంతా. ఆ రోగాలు తగ్గించుకుంటే చాలదా, ఇంకంతకన్నా ఏముంది, రోగాలు తగ్గకుండా ఆత్మ గురించి నేనేం చేయను అని వింత ప్రశ్న వేస్తారు. నాకు నవ్వొస్తూ ఉంటుంది వాళ్ళని చూసి, వాళ్ళ అమాయకత్వాన్ని చూసి. అలాగే బోధించారు ఆ మాస్టర్లు. దేహం ఉంటే గానే ఏదైనా చేసేది అంటూ బతుకంతా దేహం కోసమే చూస్తారు. దేహ సంబంధమైన కోరికలు, సంకల్పాలు పెట్టడం, అవి చేయడం, వాటిలోనే ఉన్నారు చాలా మంది. 90% నా లెక్క. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరైతే ఇప్పుడు మన మార్గంలోకి వచ్చారో, ఈ జూమ్ క్లాసులకి, భీమవరం క్లాసులకి వస్తున్నారో, వాళ్ళంతా కూడా ఈ 10%లో ఉంటారు. ఈ జ్ఞాన మార్గంలో నేను ఆత్మ అన్న అవగాహనలో ఉంటారు. ఇవన్నీ తెలుసుకుంటారు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాముఖ్యతలు మారిపోతాయి. ఇంకా ఏమిటంటే ఆలోచన విధానం కూడా మారిపోతుంది. వారి యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. అంతకుముందు ఆలోచించే ఆలోచనలు ఒక రకంగా ఉండేవి. ఇప్పుడు ఆలోచించే ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి. పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దేహ సంబంధమైన చుట్టాలు, బంధువులు, వీళ్ళు వాళ్ళు వాళ్ళ గురించే ఆలోచనలు. ఇప్పుడు వాళ్ళ గురించి కాదు, ఆత్మ బంధువులు. ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరు జ్ఞానం సంపాదించుకుంటున్నారు, నా పనులేంటి, ఇంకా ఈ తర్వాత ఇంక నేనేం చేయాలి, ఇలా ఉంటాయి ఇప్పుడు ఆలోచనలన్నీ. దాన్ని మినిమైజ్ చేస్తారు. దీన్ని మ్యాక్సిమం లెవెల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు, ఇంకా ఏం తెలుస్తుందంటే, ఇంకా మనకు వచ్చే లాభాలు ఏంటంటే, మరణించిన తర్వాత జరిగేది మనం తెలుసుకోగలిగితే, అవగాహన చేసుకోగలిగితే, చెయ్యకూడనివి ఏమిటో తెలుస్తారు. ఎన్నో పనులు చేస్తున్నాం ఇంతకుముందు, అవన్నీ తెలుస్తుంది. పత్రిక ద్వారా నేను తెలుసుకున్నా. అంతకుముందు దేహ సంబంధమైన పనులన్నీ చేసేవాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పనులే చేస్తూ ఉంటాం. ఇంకా ఎన్ని మనం చేయకూడదు. అలాగే ఎవరిని మనం హింసించకూడదు. దేహం నేనని తెలుసుకున్నప్పుడు వాళ్ళంతా వేరు వేరు అనే భావంలో ఉంటుంది. అప్పుడు మన ప్రవర్తన చెయ్యకూడని విధంగా ఉంటుంది. ఆ కోళ్ళు వేరు, మేకలు వేరు అనేటువంటి భావం. అంచేత అట్లా తింటూ చెయ్యకూడని పాపాలు చేశాం. ఇప్పుడు
అవి ఆత్మలే, నేను ఆత్మ అన్న అవగాహన వచ్చింది. అంచేత ఇంక వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వాటిని మనమేమి చంపకూడదు. మాంసం తినకూడదు అన్నది తెలుస్తుంది. చెయ్యకూడని పనులన్నీ తెలుస్తాయి. పత్రిక ద్వారా తెలుసుకుంటున్నాం కదా! చెయ్యకూడని పనులు. పెద్ద పెద్ద పండితులే చెప్పలేని విషయాలు పత్రిక గారు మనకు చెప్తున్నారు. ఆ మాంసం తినకూడదు. వెల్లుల్లిపాయ వాడకూడదు. అలాంటి ఫంక్షన్స్‌కి వెళ్ళకూడదు. ఆ కార్యక్రమాలు మనకు అవసరం లేదు. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకూడదు. వీలైనంత మౌనం పాటించాలి. ఇలాగ ఎన్నో విషయాలు మనం చేయకూడనివన్నీ తెలుసుకుంటాం. ఎప్పుడైతే చెయ్యకూడనివన్నీ తెలుసుకుంటూ ఉంటామో, చెయ్యవలసినవే చేస్తాం. మొత్తం మీ లైఫ్ మారిపోతుంది. గుర్తెట్టుకోండి. మొత్తం లైఫ్ మారిపోతుంది. మీ మొత్తం లైఫే. చెయ్యకూడని పనులు చేయడం వల్ల. ఎందుకు దేహం నేనన్నప్పుడు ఈ తప్పులు, పాపాలు ఎన్నో చేశాం. దూషించాం, విమర్శించాం, నిందించాం, అవమానించాం, అసూయ పడ్డాం. ఇలా ఎన్నో చేశాం. అంతా వేరేనే భావంతో. దేహం నేను అనేటువంటి భావంతో. ఇప్పుడు మారిపోయిందిగా. నేను ఆత్మ అన్నది. ఇంకెవరిని నిందిస్తావు? అంతా నువ్వేగా. వాడెవడు, నువ్వెవరు. ఎవరిని అవమానిస్తావు? ఎవరిని కించపరుస్తావు? ఎవరిని మోసగిస్తావు? ఎవరిని హింసిస్తావు? ఏం చెయ్యవు. పూర్తిగా మారిపోతుంది. చేయవలసింది చేయడం వల్ల అంతా లాభమే. చెయ్యకుండా మానేయడం వల్ల ఏ నష్టం జరగదు. మన భవిష్యత్ అంతా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. లేకపోతే చెయ్యకుండా చేస్తే మన భవిష్యత్తు అంధకారమే. కొన్ని చెయ్యకపోతే భవిష్యత్తులో కష్టాలు రావు. చెయ్యవలసినవి చేస్తే భవిష్యత్తు చాలా గొప్పగా తయారవుతుంది. మీ గొప్ప భవిష్యత్తుని తయారు చేసుకుంటారు. ప్రస్తుతం మాట మీకు ఎలా ఉన్నా, మీ భవిష్యత్తు చాలా అనుకూలంగా రూపుదిద్దుకుంటూ ఉంటది. మీకు తెలీదు కానీ. ఆ టైం వచ్చేసరికి మీలో వచ్చే మార్పులు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. ఏంటి ఇంతలా మారిపోయింది నా జీవితం అనుకుంటారు. ఇదివరకు అనుకున్నటువంటి ఏమీ లేవే, పర్వాలేదే, అంతా బావుందే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది. అన్నీ మారిపోతాయి. అది. అంచేత చెయ్యవలసినవి చేస్తాం. ఇంకా ఇంకొక లాభం ఏంటంటే, అంటే మరణించకముందే, మరణించిన తర్వాత జరిగేది మనం తెలుసుకుంటే, కొన్ని వందలే కాదు, వేల సంవత్సరాల సమయం కూడా మనకి వృధా కాకుండా ఉంటుంది. కొన్ని వందలు కాదు, వేల సంవత్సరాలు. సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను దేహం అన్న భావంతో ఆ జన్మ జన్మంతా దేహం అన్నట్టుగా జీవిస్తాడు. ఆత్మ కోసం కొద్దిగా కూడా చేయడు. పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు. గుర్తెట్టుకోండి. ఆత్మహంతకులు అంటారు. ఆత్మహంతకులు అంటే ఇతరులు ఆత్మహత్య అంటారు కదా! ఇతరులైనా చేయొచ్చు. శరీరాన్ని విచ్ఛిత్తి చేయొచ్చు. లేకపోతే తనకు తాను ఈ శరీరాన్ని మళ్ళా పని చేయకుండా విచ్ఛిత్తి చేసుకోవడం. అగ్నిలో దూకడం, ఏ రైలు కిందో పడడం ఇలాగ. ఉరేసుకోవడం ఇలా. వాళ్ళే ఆత్మహంతకులు అని
ఆత్మను హత్య చేసిన వారు అని అనుకుంటాం. కానీ జీవితమంతా కూడా జీవితమంతా జీవించిన అసలు ఆత్మను పట్టించుకోకపోతే వాడు ఆత్మహంతకుడి కిందే లెక్క. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మందికి తెలియదు. అసలు ఆడు వచ్చింది దేనికి? ఆడు చేయవలసింది ఏంటి? ఆత్మ అయిన తను ఆత్మ కోసం వచ్చాడు. ఆత్మకు లాభం కలిగించే పనులు చేయాలి. ఏమీ చేయలేదు. ఏం చేశాడు ఆత్మ? వచ్చింది, వెళ్ళింది. వాళ్ళని కూడా ఆత్మహంతకులు అంటారు. మరి ఆ జన్మంతా వేస్టేగా. అలా ఎన్ని జన్మలు వేస్ట్ చేస్తే అంతా వేస్టేగా సమయం. ఇంకోటి కూడా గుర్తెట్టుకోండి. ఏదో జన్మ ఇలా అయిపోగానే మళ్ళా అలా జన్మ వచ్చేస్తుందని అనుకుంటారు. కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఒక జన్మకి ఇంకొక జన్మకి. చాలా తక్కువ కేసుల్లో వెంటనే రావచ్చు. కానీ మరి ఎక్కువ కేసుల్లో చాలా టైం పడుతుంది. ఎందుకంటే అవకాశం లేదు. కింద భూమి మీద జన్మనివ్వగలిగినటువంటి స్త్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు. జన్మ తీసుకోవాలని చూసేటువంటి ఆత్మలు కోటాను కోట్లు. అవకాశం ఎక్కడొస్తుంది? వందల సంవత్సరాలు. పత్రి గారు ఏమనేవారంటే, నేను ఒక జన్మలో బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఒక జన్మలో పిస్సా, ఒక జన్మలో హైదరాబాదు, ఇప్పుడు కూడా నేను బోధనలో అని చెప్తూ ఉంటాను. చెప్తూ నేను 5 జన్మల క్రితం బుద్ధుడి దగ్గర ఆనందుడిగా ఉండేవాడిని అన్నారు. అప్పుడు పత్రి గారిని అడిగాను నేను, ఏమండి మీరు బుద్ధుడి దగ్గర ఆనందుడిగా ఉన్నది 2500 సంవత్సరాల క్రితం కదా. ఏకంగా అప్పటి నుంచి ఇక్కడికి చూస్తే, ఇప్పుడు మీరు తీసుకున్న జన్మ చూస్తే 2500 సంవత్సరాలు అయింది. ఇంత టైం ఎందుకు పట్టింది అన్నారు. అప్పుడు అన్నారు, నువ్వేదో బోలెడు టైం పట్టింది అనుకుంటున్నావు. పైకి వెళ్ళి చూస్తే ఇది ఒక కాకిరెట్ట కింద సమానం అన్నారు. నీకు వందల సంవత్సరాలు పట్టచ్చు ఇక్కడ. నువ్వు పైనుంచి చూస్తే ఇది రోజులతో సమానం. పెద్ద లెక్కేం కాదు. కాకిరెట్ట. ఇలాంటి సందేహాలు నాకు కలిగేవి. అప్పుడు అర్థమైంది ఊరికే జన్మలు అంత తేలిగ్గా రావు అన్న సంగతి. మరి వచ్చిన జన్మను వృధా చేస్తే ఎంత జీవితం మనం వేస్ట్ చేసుకున్నట్టు. అంతేకాదు, మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం, చనిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళడానికి సహాయకులు వస్తారు. ఈ అన్నిటి మీద మమకారం ఉన్నవాళ్ళు, సహాయాలు కూడా వెళ్ళరు, అక్కడే ఉండిపోతారు, ప్రతాప్ అయిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతారు, దారులు మూసుకుపోతాయి. వాళ్ళు ఏం చేయాలో తెలియక కొన్ని వందల సంవత్సరాలు అలా ఎప్పటికో వాళ్ళకి ఇంకా బలమైన కాంక్ష ఇది ఉంటే మరి అప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళకి దారి చూపించి తీసుకెళ్ళాలి. అంతకు మించి అవకాశం లేదు. చాలా బాధపడతాడు. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది అక్కడే తిరగడానికి, అందరినీ చూసుకోవడానికి, ఆ ఇంట్లోనే ఉండడానికి, ఆడ ఆస్తులు చూసుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి. తర్వాత ఎన్నాళ్ళిది? వీడి పని వీడిది, వాళ్ళ పని వాళ్ళది. చేత వెళ్ళాలని అనుకున్నా వెళ్ళలేరు. ఎంత టైం వేస్ట్ అయిపోతుంది చూడండి. అని చేత గుర్తెట్టుకోండి, కొన్ని వందలే కాదు వేల సంవత్సరాల సమయం కూడా వృధా కాకుండా చేసుకుంటాం. ఎప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి, మీరు కనుక మరణించక ముందే, మరణించిన దాని తర్వాత విషయం తెలుసుకోగలిగితే, అంచేత ఇది చాలా ఇంపార్టెంట్. అదే ఇప్పుడు తెలుసుకుంటున్నాం, చాలా డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. ఊరికే ఏదో ఇలా అవుతుంది అలా అవుతుంది అని తెలుసుకున్నంత మాత్రం ఏం ప్రయోజనం లేదు.
అంతేకాదు ఎంత చెప్పినా అర్థం కాని నేను ఎవరు అంటే నేను ఆత్మ అన్నది తెలియడం వల్ల, ఈ విషయం తెలియడం వల్ల కుటుంబం మీద అంటే భార్య మీద, భర్త మీద, ధనం మీద, సంపదల మీద, పిల్లల మీద మమకారం పోతుంది. ఈ మమకారం ఉండడం వల్ల వాళ్ళు దూరమైన, తాను దూరమైన ప్రేతాత్మ ఎక్కడే ఉంటాడు. వాళ్ళు దూరం అవుతే అన్ని పనులు మానేసి ఆత్మైన తాను చేయవలసిన ఈ సాధన ఇవన్నీ చేయడం మానేసి ఏడుస్తూ కూర్చుంటాడు బతుకంతా. నా బతుకు ఇలా అయిపోయింది, దేవుడు నన్ను ఎలా చేశాడు, నేను ఎన్నో పూజలు చేశాను, నన్ను ఇంత అన్యాయం చేశాడేంటి, నా జీవితంలో నేను ఎవ్వడికి అన్యాయం చేయలేదు, ఏమీ పాపం చేయలేదు, నాకే ఎందుకు ఇలా జరిగింది, అదే ఇంకా కొంచెం వయసులో పోతే ఈ వయసులోనే తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి ఏడవడమే తప్ప అంతకన్నా ఇంకేం లేదు. అది బతుకంతా ఏడిపోయాడు. ఉంటాయి, డబ్బు ఉంటుంది, ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎన్ని ఉన్నా ఈ ఏడుపు ఏడిపోయి ఇలా ఉండే కంటే చచ్చిపోవడం మంచిది అనుకుంటా. కానీ నేను ఆత్మను ఇది తెలుసుకుంటే ఈ కుటుంబం మీద, ధనం మీద, సంసారం మీద ఉన్న మమకారం పోతుంది. వాళ్ళ కోసం తప్పులు పాపాలు చేయరు, తమ భవిష్యత్తును పాడు చేసుకోరు. తన కోసం కాదు, కుటుంబం కోసం కూడా ఇటు తప్పులు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు. అంతే. నా వాళ్ళు అనుకునే వారంతా నా వాళ్ళు కాదు అన్నది కూడా తెలుస్తుంది. మీకు ఇప్పుడు వాళ్ళంతా నా వాళ్ళు అంటారు, కానీ ఇది అవగాహన కలిగినప్పుడు, మరణం తర్వాత జరిగేది ఏంటో మీరు తెలుసుకోగలిగినప్పుడు వీళ్ళెవరు నా వాళ్ళు కాదు ఆత్మను మీకు అవగాహన అయినప్పుడు అసలు వాళ్ళకి నాకు సంబంధం లేదు అన్న విషయం తెలుస్తుంది. అభిమన్యుడు తెలుసుకోవాలా, అర్జునుడికి నాకు సంబంధం లేదని, నువ్వెవడో అని అడిగాడు. ఇలా ఎంతో మంది మరణం తర్వాత అప్పుడు దాకా వాళ్ళే నా వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు నా వాళ్ళు కాదన్నది తెలుస్తుంది. అంటే శంకరాచార్యులు వారు మనకి ఈ భజగోవిందులో చెప్పినటువంటి కొన్ని విషయాలు వీళ్ళకి ఇప్పుడు ఈ జ్ఞానం పొందిన మనకి గుర్తుకొస్తాయి. ఆయన ఏం చెప్పారు? కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కహ కుత ఆయాత తత్వం చింతయ తదిహా భ్రాత అని చెప్పి ఎంత స్పష్టంగా చెప్పారో. నీ భార్య ఎవరు, నీ కుమారుడు ఎవరు? నాయనా, చాలా విచిత్రమైంది సంసారం. అసలు నీవెవరు వాడివి, ఎక్కడి నుంచి వచ్చావు? సోదరా, ఈ లోకంలో ఇప్పుడైనా సరే ఈ తత్వ విచారణ చెయ్యి అని చెప్పి చెప్పారు ఆయన. అసలు వాళ్ళకి నీకు సంబంధం లేదురా, ఈ విచారణ చెయ్యి, అప్పుడు నీకు అర్థమవుతుంది వాళ్ళకి నీకు సంబంధం లేదని. ఓ ఏడ్చి చేస్తున్నావు, వాళ్ళ కోసం తప్పులు చేస్తున్నావు, పాపాలు చేస్తున్నావు, నువ్వెవరో తెలుసుకోవట్లా, నువ్వేం చేయాలో తెలుసుకోవట్లా అని చేత ఈ ఆత్మతత్వ విచారణ చేయమని చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కామే తాత ఇది పరిభావయ సర్వమసారం విశ్వం తత్వ స్వప్న విచారం అని చెప్పన్నారు. ఇంకా ఏం ఆలోచించమన్నారంటే, నీవెవరు, నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, సారహీనమైన స్వప్న తుల్యమైన ఈ విశ్వాన్ని ఈ విధమైన విచారణ ద్వారా విడిచిపెట్టాలి అని చెప్పి మరి శంకరాచార్యులు చెప్పారు. అంతేకాదు, ఇంకా మీకేం తెలుస్తుందంటే,
ఎన్ని విషయాలు తెలుసుకుంటామో చూడండి. మరణించక ముందే మనం మరణిస్తే, అంటే మరణించిన తర్వాత జరిగే దాని గురించి మనం తెలుసుకుంటే, ఇంకా ఏం తెలుసుకుంటామంటే, అసలు జరిగిందంతా సినిమాలా ఉందే, కలలా ఉందే అని అనిపిస్తదనమాట. ఎంత సినిమాలా, ఒక నాటకంలా, ఒక కల్లా ఉందే అని అనిపిస్తది. అంతేకాదు, జరుగుతున్నదంతా సినిమాయే, కలే అని అర్థమవుతుంది. ఏమనుకుంటాడంటే, ఇదంతా నిజమని అనుకున్నాను నేను. ఎప్పుడైతే ఇది అర్థమైందో, మరణించిన తర్వాత జరిగేది, తను మరణిస్తాడు, శరీరం వదిలేస్తాడు, ఇయన్నీ వదిలేస్తాడు, బయటికెళ్తాడు అంటే, ఓహో! ఇదంతా ఏమి ఉండవు, ఎవరు ఉండరు. ఇదంతా నిజమనుకున్నాను, ఏమి నిజం కాదనమాట అని తెలుస్తుంది. అంచేత కష్టపడి సంపాదించినవన్నీ, కూడబెట్టినవన్నీ, నాది నావి అనుకున్నవన్నీ, తనవి కావని చెప్పి, తన కూడా రావని చెప్పి తెలుసుకుంటాడు. సంపదలతో పాటు, పదవులు, హోదా, ఉన్నతమైన ఉద్యోగాలు, బిరుదులు, అవార్డులు, అవి ఎంత గొప్పవైనా సరే కూడా రావని, తనకు ఉపయోగపడవని, ఆత్మైన తనకు ఉపయోగపడవని తెలుసుకుంటాడు. ఇయన్నీ నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. వీటి కోసం మీరు సమయం అంతా వేస్ట్ చేస్తున్నారు. అవేమీ మీకు ఉపయోగపడవు, మీకు కూడా రావు. ఆటెనకాల పడకండి. వాటి కోసం ప్రయత్నించకండి. చిరంజీవి 100 సినిమాలు చేసి ఎంత గొప్పవాడిని అనుకుంటాడు. 100 కాదు, 500 సినిమాలు చేసినా ఏమి ఉపయోగం లేదు. ఎవడో గిన్నీస్ బుక్‌లోకి ఎక్కి, ఇంక నాకంటా గొప్పవాడు ఎవడు లేడనుకుంటాడు. ఆడు గిన్నీస్ బుక్‌లోకెళ్ళినా, ఏ బుక్‌లోకెళ్ళినా ఏంటి ఉపయోగం? ఆ శరీరం ఉండదు, ఆ పేరు ఉండదు, వాడు ఉండడు. మళ్ళా ఇంకో శరీరంతో, ఇంకో పేరుతో వస్తాడు. ఇంక అంచేత ఏం చేస్తాడు ఇయన్నీ? ఆటి కోసం ఎందుకు? ఓ జీవితం జీవితం అంత. దానికోసం వెచ్చించేస్తాడు. చేత పదవులు కానీ, హోదా, ఎంత హోదా, నేను చీఫ్ మినిస్టర్ చేశానంటాడు. ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు? ప్రైమ్ మినిస్టర్ చేశానంటాడు. ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు? ఆడు పదవులేమైనా పట్టుకెళ్ళాడా? ఎవడు పట్టుకెళ్తాడు? ఉన్నతమైన ఉద్యోగాలు, నేను కలెక్టర్ అంటాడు. ఇయన్నీ ఏమీ ఉండవు. ఏమీ తనకి ఉపయోగపడవు. ఆత్మైన తనకి ఉపయోగపడవు. ఏం తెలుస్తుందంటే, తాను చేసిన కర్మల ఫలితమే తనకు కూడా వస్తుందని తెలుసుకుంటాడు. ఏమీ రావు కానీ, తాను చేసిన కర్మల ఫలితం. పాపాలు చేస్తే ఆ పాప ఫలితం వస్తుంది. పుణ్యాలు చేస్తే పుణ్య ఫలితం వస్తుంది. జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానం వాడికి కూడా వస్తుంది. మనకి ఏది లాభకరమో చూడాలి. అవి చేసే ప్రయత్నం అంచేత అన్నిటికంటా తనకు లాభించేది జ్ఞానం కాబట్టి, ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఈ ధ్యానం, పత్రి గారు చెప్పినటువంటి విషయాలన్నీ పాటించడమే. ఇంకంతకన్నా ఇంకేమీ లేదు. అంతేకాదు, ఇంకొక విషయం కూడా అవగాహనలోకి వస్తుంది. ఏమిటంటే అది, ఎన్ని విషయాలు చెప్తున్నాను నేను. లాభాలు. మరణించక ముందే మరణిస్తే వచ్చే లాభాలు. కొంతకాలం ఉండే ఈ జీవితం నాటకం అని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కొంతకాలమేగా ఉండేది. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ చూడండి. ఈ కరోనా వచ్చాక మనకు తెలిసి ఎంతమంది వెళ్ళిపోతున్నారు? కొంతకాలమే ఉన్నారు, నిష్క్రమించారు. అప్పుడు అర్థమవుతుంది ఏంటి ఇలా నిష్క్రమించడం, రావడం. అప్పుడు ఈ జీవితం ఒక నాటకం అన్న సంగతి అర్థమవుతుంది. అప్పటిదాకా నిజం అనుకున్నాడు, అది నిజం కాదు, నాటకం. నాటకం మధ్యలో పాత్రధారి వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అది షేక్స్పియర్ చెప్పినటువంటి సందేశం బాగా అర్థమవుతుంది ఆడికి.
ఏంటంటే ఆ సందేశం, ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, వీఆర్ మియర్ యాక్టర్స్, డిస్ట్రక్ట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. ఇది పత్రిక రస్తమాను చెప్తారు మనకి. ఎన్నిసార్లు చెప్పారు, తెలుసుకోండి ఆయన. మీరు నాటకంలో ఉన్నారు, నాటకంలో పాత్రధారి. అసలు ఈ ప్రపంచమే ఒక నాటక రంగం, మనమంతా అందులో పాత్రధారులం. కొంతకాలం ఉండి మన పాత్ర పోషించి నిష్క్రమిస్తాం అని ఎన్నిసార్లు చెప్పారు పత్రిక గారు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎంత తెలుసుకుంటే జీవితంలో అంత. ఈ నాటకం గురించి ఎందుకు ఈ తెప్పలం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఇది? ఆ సినిమాలో యాక్ట్ చేసేవాడు భర్తగా యాక్ట్ చేస్తాడు, భార్యగా యాక్ట్ చేస్తాడు. సినిమాలో భర్త, సినిమాలో భార్య యాక్ట్ చేసి బయటికి వెళ్ళిపోతారు. బయట ఎక్కడైనా కనిపిస్తే నువ్వు నా పెళ్ళం కదే అంటే చాచిపెట్టి కొడతారు. సినిమాలో ముద్దెట్టుకుంటే ఏం మాట్లాడలేదు కదే, నేను ముద్దెట్టుకుంటానంటే తంతాది పట్టుకుని. ఒరేయ్, అక్కడ డబ్బులు తీసుకుని నువ్వు యాక్ట్ చేసావు, నేను యాక్ట్ చేశాను, నీకు నాకు సంబంధం ఏంట్రా? నీ పెళ్ళం నీకుంది, నా మొగుడు నాకున్నాడు. కాసేపు అక్కడ యాక్ట్ చేశాం, జీవించాం. నువ్వు చెప్పినట్టు నేను చేశాను, ఇక్కడ ఏం దొబ్బదంటాడు అంటుంది ఆవిడ. నాటకం నాటకమే. ఇది అంతే. భార్య భర్త, వాడు భర్త పోర్షన్ వేస్తున్నాడు, ఇప్పుడు భార్య పోర్షన్ వేసింది. నాటకం అయిపోయాక ఎవరి దారిని ఆడిపోతారు. కొంతమంది గెస్ట్ ఆర్టిస్టులు ఉంటారు, తొందరగా వెళ్ళిపోతారు. అటు వెళ్ళిపోయాడు అంటే ఎందుకు వెళ్ళిపోతారు? గెస్ట్గా వచ్చినప్పుడు గెస్ట్గానే వెళ్ళిపోతాడు. నాటకం వెళ్ళకుండా ఎలా ఉంటాడు? అది అంచేత ఇవన్నీ తెలుసుకోండి. మరి ఇంకా ఏం తెలుస్తుందంటే, ఎన్ని తెలుస్తాయో చూడండి. ఈ జీవితం ఒక కళ లాంటిది అని కూడా అర్థమవుతుందండి. కళ కంటున్నంతసేపు నిజం అనిపిస్తుంది. అక్కడ జరిగే సంఘటనలు, కష్టాలు, బాధలు అన్నీ. కల్లో రాజు, కళ అయిపోతే అక్కడ రాజు ఉండడు, ఆడ రాజ్యం ఉండదు. కల్లో చీఫ్ మినిస్టర్, ఇక్కడే ఉంటాడు చీఫ్ మినిస్టర్. ఆ కాసేపే. ఇది అంతే ఈ జీవితం కూడా. అది రాత్రి కళ, ఇది పగటి కళ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరిగేది పగటి కళ, అది ఒక రాత్రితో అయిపోతుంది, ఇది ఒక జీవితంతో అయిపోతుంది. మొత్తం మీద ఇది కూడా కళే. మరి అన్ని పత్రిక మనకి బోధించడం జరిగింది ఎన్నో సందర్భాల్లో. ఆ విషయాలే సేకరించి ఇప్పుడు నేను మీకు చెప్పడం జరిగింది. అంచేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జీవించడం నేర్చుకోండి, మీరు ఎంతో లాభం పొందుతారు. ఇప్పటికి 3 పార్ట్లేని మరణించక ముందే మరణించాలి అన్నదాని మీద ఇంకా తెలుసుకున్నాం. ఈ బాగా తెలుసుకుని మీ జీవితాన్ని మార్చుకోండి, లాభం పొందండి. ధ్యాన మార్గంలో వచ్చిన మీరంతా కూడా చాలా అదృష్టవంతులు. మార్గాన్ని వదలద్దు. ఎవరు లాభం పొందుతారు? మనమే లాభం పొందుతాం చేసే కొద్దీ. చేసుకున్న వాడికి చేసుకున్నంత కష్టే ఫలి. ఎందుకు కష్టపడకూడదు? మనకు లాభం కలిగించే. అక్కలేని ఎందుకు వృధాగా జీవితాన్ని వేస్ట్ చేస్తాడు? మరి అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, రేపు ఇంకొక క్లాస్ మనం చెప్తాం. థ్యాంక్ యూ.